అమ్మా హనీ హనీ పిలిస్తే పలకవేంటే? సారీ అమ్మా, చెప్పు. 2 days లో కాలేజీలు స్టార్ట్ అవుతున్నాయి. నీకు ఏదో ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకోమని చెప్పి 1 week అవుతుంది. ఫిక్స్ అయ్యావా ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలో? నాకు ఏ కాలేజ్ నచ్చలేదమ్మా. ఏమైంది హనీ, ప్రాబ్లం ఏంటి? ఏ కాలేజ్ పక్కన పానీపూరి బడ్డీ లేదమ్మా. ఏమండి, మీరేనే డిసైడ్ అయ్యారా ఏ కాలేజో? నాకు ఏం నచ్చలేదే. ఎందుకు? ఏ కాలేజీలోనే మేడంలు బాలేరు. జోకా? అమ్మా, జడేస్తున్నావా జుట్టు పిక్ మోడల్ కడుతున్నావా? ఇలా చేస్తేనే చిక్కులు పడవు. నువ్వు నోరు మూసుకుని ఉండు, స్కూల్కి టైం అవుతుంది. అబ్బా ఓమో, ఫస్ట్ డేనే స్కూల్కి వెళ్ళాలా? పైగా హాలిడేస్ లో ఇచ్చిన హోంవర్క్ కూడా చేయలేదే. ఇవాళ మంచి రోజే. కాదు, నన్ను ముంచే రోజు. అమ్మా, ఇలా సాగదీస్తున్నావంటే ఏదో స్కెచ్ చేసుకుని వచ్చుంటావు. ఏంటి మ్యాటరు? ఈ షూస్ కావాలమ్మా. కాస్ట్ ఎంత? జస్ట్ 8,999 అమ్మా, అంతే. ఈ ఉప్పుడబ్బా కాస్ట్ ఎంతో కరెక్ట్ గా చెప్పు, అప్పుడు కొనిస్తా. వద్దులే. అమ్మా, ఏమ్మా హనీ, ఏం కావాలి? స్కూల్లో అందరూ జామెట్రీ బాక్స్ కొనుక్కుంటున్నారు, నాకు కొనమ్మా. అదా, నాన్నకి చెప్పి కొనమంటానులే. థ్యాంక్ యూ. హనీ, ఈ బ్యాగ్, వాటర్ బాటిల్, అంబ్రిల్లా బాగున్నాయా? ఏంటమ్మా ఇవి? చూడు, అసలు ఏవి మ్యాచింగ్ లేవు. బ్యాగ్ ఒక కలరు, బాటిల్ ఒక కలరు. నువ్వు వెళ్ళేది కాలేజ్ కి, మ్యాచింగ్ కాంపిటీషన్ కాదు. ముందా ఫోన్ పక్కన పెట్టి పడుకో, పొద్దున్న కాలేజ్కి వెళ్ళాలి. సరే, రేపటి నుంచి కాలేజ్. నో రూల్స్, నో రెస్ట్రిక్షన్స్. పెద్ద పెద్ద బ్యాగ్స్ మోయక్కర్లేదు, యూనిఫామ్ వేసుకోక్కర్లేదు, మెయిన్ గా 2 జళ్ళు అస్సలే వేసుకోక్కర్లేదు. హాయ్. ఓవరాక్షన్ అనుకుంటారేమో. హాయ్, రౌడీని అనుకుంటారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇదేదో లెక్చరర్ గ్రీట్ చేస్తున్నట్టు ఉంది. ఎవరితో మాట్లాడుతున్నావే? ఫస్ట్ ఇంట్రడక్షన్ ప్రాక్టీస్ చేస్తున్నానమ్మా. ఓహో, అటెండెన్స్ పిలిచినప్పుడు ప్రెజెంట్ సార్ అని చెప్తే చాలమ్మా. ముందు వెళ్ళి దేవుడికి దండం పెట్టుకో. సరే. స్వామి, నా విష్ లిస్ట్ నీ గుడి మెట్ల కంటే ఎక్కువ ఉంటాయని నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఇప్పుడు అవన్నీ నేను అడగను, కొన్ని అడుగుతానే. ఇంక లేట్ ఎందుకు, మొదలెట్టు. ముందుగా హ్యాపీ డేస్ మూవీలా నా కాలేజ్ లైఫ్ హ్యాపీగా ఉండాలి. నా మాట వినే ఫ్రెండ్స్, కాలేజ్కి వెళ్ళకపోయినా అటెండెన్స్, తిట్టే టీచర్స్ ఉండకూడదు. నన్ను దేవుడిని అనుకుంటున్నావా, అల్లాదే జీని అనుకుంటున్నావా? ప్రతి సెమిస్టర్ లో చదవకపోయినా మెచ్చుకునే మార్క్స్ రావాలి. క్లాస్ లో నేనే టాపర్ అవ్వాలి. మార్నింగ్ అలారం మోగ్గానే నాకు నిద్ర కంప్లీట్ అయిపోవాలి. గ్రూప్ ప్రాజెక్ట్ లో నేను ఏం చేయకపోయినా ఫుల్ క్రెడిట్ నాకే రావాలి. వింటున్నాను కదా అని ఏది పడితే అడిగేస్తావా? ఎగ్జామ్ హాల్ లో క్వశ్చన్ పేపర్ చూసిన వెంటనే ఆన్సర్స్ ఆటోమేటిక్ గా గుర్తుకొచ్చేయాలి. ప్లేస్మెంట్ టైంకి ఇంటర్వ్యూ కన్నా హెచ్ఆర్ నన్ను చూసి మీకు కాన్ఫిడెన్స్ చాలు, జాయిన్ అయిపోండి అనాలి. ఫైనల్ ఇయర్ అయ్యేసరికి నా ప్యాకెట్ చూసి మా నాన్న ఈఎంఐలు అన్ని క్లోజ్ అయిపోవాలి. ఏం మాట్లాడుతున్నావురా? ఇది ఇంకా ఫస్ట్ పేజెస్ స్వామి, ఇప్పుడే అన్ని చెప్పి నేను కన్ఫ్యూజ్ చేయను. మిగతా ఈవినింగ్ మాట్లాడుకుందామే. ఆయన ఎప్పుడో నీ కోరికలకి కొండెక్కిసి ఉంటారు. నువ్వు రా, ఇంకా 4 మెతుకులు నైవేద్యం పెట్టి 40 కోరికలు కోరుతున్నావు. అవన్నీ పట్టించుకోకండి. అమ్మా, కొత్త బుక్స్ దేనికి అట్టలు వేయలేదు. మళ్ళీ స్కూల్లో టీచర్ తిడుతుంది, అట్టలేసేమ్మా. స్టార్టింగ్ లోనే ఐఐటి సిలబస్ మొత్తం చెప్పేంత బిల్డప్ ఎందుకే మీ స్కూల్ కి? నువ్వు మళ్ళీ నన్ను తిట్టేచ్చుకో, ఇప్పుడు అట్టలు వేసాయి. సర్లే. మళ్ళీ డోరేమోన్ స్టిక్కర్ కూడా ఉంది, అవి కూడా అంటించు, నీట్ గా నా పేరు రాసుకుంటా. వస్తే ఇంకా కాలేజ్కి వెళ్ళేదేంటి? ఇవాళ మాస్ బంక్ అమ్మా. అంటే మాస్ బంద్, ఇవాళ కాలేజ్ లేదు. మరి మెసేజ్ రాలేదు? అమ్మో, అడ్డగా దొరికిపోయాను. చాట్జీపీటీ రాసింది ఎదురు పెట్టేద్దాం. గ్రూప్ లో పెట్టారమ్మా, మెసేజ్ సెండ్ చేస్తాను చూడు. త్రుట్లో సునామీ తప్పింది. ఎలాగైనా స్కూల్కి వెళ్ళకుండా తప్పించుకోవాలి. ఎలాగా? హనీ, ఏమైందే? మార్నింగ్ తిన్నప్పటి నుంచి కడుపు నొప్పి. అయ్యో, చెప్తాను దీనికి. ఈ సిరప్ తాగు. ఇప్పుడు తగ్గిందా? ఈ నిమ్మకాయ నీళ్ళు తాగు. వామిటింగ్ ఏంటి, ఏవి రావు. ఏంట్రా ఇది? అమ్మా చూడు, ఫీవర్ ఎంత హెవీగా ఉందో. అవునే, ఫీవర్ లో కొంచెం షుగర్ తక్కువైంది. అయినా ఈ బాడీకి బస్సు వెళ్ళిపోతుంది కదా, ఇవాళ వెళ్ళలే. ఏం పర్వాలేదు, నేను నేను స్కూటీలో దింపేస్తాను. అమ్మా 2 days సమ్మర్ హాలిడేస్ ఎక్స్టెండ్ చేయొచ్చు కదా. పోనీ ప్రిన్సిపల్ ని అడుగుదామా? వద్దులే వెళ్ళిపోదాం. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. హనీ, లంచ్ లోకి ఏం పెట్టమంటావు? ఏం వద్దులే అమ్మా, కాలేజ్ లో బిర్యానీ తినేస్తా. లంచ్ బాక్స్ పట్టుకెళ్తావా, వీపు మీద వాతలు పెట్టమంటావా? జోక్ అమ్మా, జోక్. ఆహా, అయితే పచ్చి కాకరకాయ పెట్టమంటావా? అదేంటమ్మా? జోక్ హనీ, జోక్. ఇది భలే ఉంది అబ్బా. హనీ, అన్నీ పెట్టుకున్నావా? పెట్టుకున్నానమ్మా. ఇదేంటే
పవర్ బ్యాంక్, మిర్రర్, చిప్స్, బుక్స్ తప్ప అన్ని ఉన్నాయి కదే. ప్రెసెంట్ బుక్స్ తో పనిలేదమ్మా, అన్ని పీడిఎఫ్ లోనే చదువుకుంటున్నాం. హనీ అందరితో ఎక్కువ మాట్లాడుకు. సరే లెక్చరర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి. సరే క్యారేజ్ ఫుడ్ మొత్తం తినేయాలి. క్యాంటీన్ జోలికి వెళ్ళకు. సరే. ఫోన్ అసలు వాడుకు. ఒక పని చేస్తానమ్మా, కాలేజ్కి వెళ్ళను, ఇంట్లోనే ఉండిపోతాను. వద్దులే, కాలేజ్కి వెళ్ళు. హనీ నీకు లంచ్ కి రోటీ, పొటాటో కర్రీ, స్వీట్ పెట్టాను. ఫ్రెండ్స్ అందరికి పంచకుండా నువ్వే తిను. అలా అడిగితే ఇవ్వకుండా ఎలా ఉంటానమ్మా? నువ్వు ఇలా అంటావనే నీ ఫ్రెండ్స్ అందరికి ఉప్మా చేసి డబ్బాలో పెట్టాను. ఇవన్నీ నువ్వు తినేసి ఉప్మా వాళ్ళకి ఇచ్చేయి. అసలు బ్యాగ్ సర్దుకున్నావా? ఇది బ్యాగా లైబ్రరీయా? ఎలా మోస్తున్నావే? అసలు ఎత్తగలవా? నేను ఎత్తలేను అనుకుంటున్నావా? ఎత్తి చూపిస్తా. ఎత్తావులే, లే. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది. బాయ్ అమ్మా. బాయ్. రీచ్ అయ్యాక కాల్ చెయ్యు. ఓకే అమ్మా. క్లాస్ అయ్యాక కాల్ చెయ్యు. ఓకే అమ్మా. లంచ్ అయ్యాక కూడా. చేస్తానమ్మా. అలాగే బయలుదేరేటప్పుడు కూడా. ఒక పని చెయ్యి, నువ్వు కూడా నాతో పాటు కాలేజ్కి వచ్చేయి. అమ్మో వద్దులే, నాకు కూడా ఫీజు కట్టమంటారేమో. నువ్వు వెళ్ళు. సరే బాయ్. హనీ ఇవాళ హాలిడే కదా, ఎక్కడికి వెళ్తున్నావు? హాలిడేయా? మీ మదర్కి చెప్పా కదా. అమ్మా నీకు ముందే తెలుసా? అంటే అది అమ్మా ఈ రోజు ప్రిన్సిపల్ గారికి నడుము నొప్పి కారణంగా స్కూల్ రద్దు చేయబడింది. ప్లీజ్ జాయిన్ ఆన్లైన్ క్లాసెస్. ఈ పకోడీ స్కూల్ కోసం ఇంతలా రెడీ చేశాను. ఇప్పుడు ఇలా మెసేజ్ పెడతారా? వెళ్ళి ఆన్లైన్ క్లాస్ జాయిన్ అవ్వు. హనీ హనీ ఆర్ యు ప్రెజెంట్? ప్రెజెంట్ మ్యామ్, ప్రెజెంట్. స్కూల్ ఎగ్గొట్టడానికి మీ మాస్టర్ ప్లాన్ ఏంటో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.